హలో ఎవ్రీబడి, ఐఎమ్ లక్ష్మీనారాయణ, లెక్చరర్ ఇన్ బాటనీ. ఈరోజు మనం చదువుకుంటున్నాం బెంతమ్ మరియు హుక్కర్ వర్గీకరణ, బెంతమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్. ఇది వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్, కంపల్సరీగా వచ్చేటటువంటి క్వశ్చన్. బ్రిటిష్ వృక్ష శాస్త్రవేత్త అయినటువంటి బెంతమ్ మరియు హుక్కర్లు సంయుక్తంగా జెనిరా ప్లాంటారం అనే గ్రంథాన్ని 3 సంపుటాలుగా ప్రచురించారు, 3 పార్ట్స్గా ప్రచురించారు. వీరు 97,205 జాతుల విత్తనదారులైనటువంటి మొక్కలన్నింటినీ వాటి యొక్క వేర్లు, వివిధ రకాల భాగాలతో పాటు వర్ణనలతో పాటు ఈ గ్రంథంలో పొందుపరిచారు. బెంతమ్ మరియు హుక్కర్ల యొక్క వర్గీకరణ ఏపీడి కండోల్ వర్గీకరణ పైన ఆధారపడి చేయబడింది. వీరు పుష్పించే మొక్కలను ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు, వివృత బీజాలుగా వివరించారు. అదేవిధంగా ద్విదళ బీజాలను పాలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడేగా వివరించారు. మళ్ళీ పాలిపెటాలేను ఇక్కడ 3 శ్రేణులుగా వివరించారు. తలామిఫ్లోరే, డిస్కిఫ్లోరే, కెలిసిఫ్లోరేగా వివరించారు. గామోపెటాలేను ఇన్ఫెరే, హెటెరోమెరే, బైకార్పల్లేటగా వివరించారు. మోనోక్లామిడేను 7 శ్రేణులుగా విభజించారు. అవి కర్వెంబ్రియే, మల్టీఓవులేట్ ఆక్వాటికే, మల్టీఓవులేట్ టెరెస్ట్రిస్, డాఫ్నేల్స్, ఏ క్లామిడోస్పోర్, యూనిసెక్సేల్స్, మైక్రంబ్రియే, ఇలా 7 శ్రేణులుగా వివరించారు. అదేవిధంగా వివృత బీజాల విషయానికి వస్తే 3 తరగతులుగా వివరించారు. అవి నీటేసి, కోనిఫెరేసి, సైకడేసిలను వివరించారు. మోనోకాట్లెడనే ఏకదళ బీజాలను కూడా 7 శ్రేణులుగా విభజించారు. మైక్రోస్పెర్మే, ఎపిగైనే, కొరినేరియే, కాల్సినే, నోడిఫ్లోరే, అపోకార్పే, గ్లూమేసి, ఈ విధంగా 7 శ్రేణులుగా విభజించారు ఏకదళ బీజాలను. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్, పుష్పించు మొక్కలను ఈ విధంగా 3 విభాగాలుగా చేశారు కదా. అవి మనకు ద్విదళ బీజాలు, వివృత బీజాలు మరియు ఏకదళ బీజాలు. ద్విదళ బీజాలు అంటే వాటి యొక్క 3 ముఖ్య లక్షణాలు మనం చెప్పుకుందాం. ఇది తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటుంది, జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటుంది, 2 బీజదళాలను కలిగి ఉంటుంది. ఇవి ద్విదళ బీజాలు. ఈ యొక్క ద్విదళ బీజాలను మళ్ళీ 3 ఉపవిభాగాలుగా చేశారు. అవి పాలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే అని. వీటిని దేని ఆధారంగా చేశారు అంటే, ఇక్కడ మనకు ఆకర్షణ పత్రాలు సంయుక్తమా అసంయుక్తమా అనే అంశంపై ఆధారంగా చేసుకొని వీటిని 3 రకాలుగా చేశారు. ఫస్ట్ పాలిపెటాలే, ఇక్కడ ఉపవిభాగము పాలిపెటాలే. ఇవి అసంయుక్త ఆకర్షణ పత్రాలను కలిగి ఉంటాయి. ఆకర్షణ పత్రాల యొక్క అంచులు కలవబడి ఉండవు. ఈ యొక్క పాలిపెటాలేను 3 శ్రేణులుగా విభజించారు. అవి తలామిఫ్లోరే, డిస్కిఫ్లోరే, కెలిసిఫ్లోరే. ఫస్ట్ వాటి యొక్క డెఫినేషన్ చూద్దాం. తలామిఫ్లోరే అంటే ఇది కుంభాకార అండన్యాస స్థానాన్ని కలిగి ఉంటుంది. డిస్కిఫ్లోరే ఒక డిస్క్ లేదా చక్రంలాగా ఏర్పడినటువంటి అండన్యాస స్థానాన్ని కలిగి ఉంటుంది. మూడోది కెలిసిఫ్లోరే పుటాకార అండన్యాస స్థానాన్ని కలిగి ఉంటుంది. అంటే దీని ఆధారంగా పాలిపెటాలే అనే ఉపవిభాగాన్ని అండన్యాస స్థానం ఆకారం ఆధారంగా ఈ 3 రకాలుగా వివరించారు. ఈ ఫస్ట్ శ్రేణి తలామిఫ్లోరేను 6 క్రమాలుగా విభజించారు. అవి రానేల్స్తో ప్రారంభించబడి మాల్వేల్స్తో అంతమవుతాయి.
నెక్స్ట్ డిస్కిఫ్లోరే. డిస్కిఫ్లోరే అంటే డెఫినేషన్ చెప్పుకున్నాం, డిస్క్ లేదా చక్రం వలె ఉంటుంది అండన్యాస స్థానం అని. దీన్ని 4 క్రమాలుగా విభజించారు. అవి జెరానియల్స్తో ప్రారంభించబడి సాంపిడేల్స్తో అంతం కావడం జరుగుతుంది. నెక్స్ట్ 3వ శ్రేణి కేలిసిఫ్లోరే. దీని యొక్క డెఫినేషన్ కూడా చెప్పుకున్నాం. అండన్యాస స్థానం పుటాకారంగా ఏర్పడి ఉంటుంది అని. ఈ యొక్క కేలిసిఫ్లోరేను 5 క్రమాలుగా వివరించారు. అవి రోజేల్స్తో ప్రారంభించబడి అంబెల్లేల్స్తో అంతం కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క పాలిపెటాలే ఉపవిభాగంలోని 3 శ్రేణులు. నెక్స్ట్ ఉపవిభాగము గామోపెటాలే. గామోపెటాలే యొక్క డెఫినేషన్ ఏంటంటే అసంయుక్త ఆకర్షణ పత్రాలను కలిగి ఉంటుంది. అసంయుక్త ఆకర్షణ పత్రాలను కలిగి ఉంటుంది. దీనిలో మనకు అండం ఏర్పడే విధానాన్ని బట్టి, అండాలు ఏర్పడే విధానాన్ని బట్టి 3 రకాల శ్రేణులను వివరించారు. అవి ఇన్ఫెరే, హెటిరోమెరే, బైకార్పల్లేటే. ఇక్కడ అండము ఏర్పడే స్థానం ఆధారంగా ఇన్ఫెరే ఎక్కడ ఏర్పడుతుంది, హెటిరోమెరే ఎక్కడ ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఫస్ట్ ఇన్ఫెరే నిమ్న అండాన్యాసాన్ని కలిగి ఉంటుంది. నిమ్న అండాన్యాసాన్ని కలిగి ఉంటుంది. దీన్ని 3 క్రమాలుగా వివరించారు. అవి రూబియేల్స్తో ప్రారంభించబడి కంపాన్యుయేల్స్తో అంతం కావడం జరిగింది. ఇది ఇన్ఫెరే. నెక్స్ట్ శ్రేణి హెటిరోమెరే. పేరులోనే ఉంది కదా, హెటిరోమెరే. ఇది ఊర్ధ్వ అండన్యాసాన్ని కలిగి ఉంటుంది. ఇది ఊర్ధ్వ అండన్యాసాన్ని కలిగి ఉంటుంది. దీనిలో కూడా 3 క్రమాలను కలిగి ఉంటాయి. అవి ఎరికేల్స్తో ప్రారంభించబడి ఎబనేల్స్తో అంతం కావడం జరుగుతుంది. ఎరికేల్స్తో ప్రారంభించబడి ఎబనేల్స్తో అంతం కావడం జరుగుతుంది. నెక్స్ట్ 3వ శ్రేణి బైకార్పల్లేటే. ఇది కూడా పేరులోనే ఉంది. బై అంటే 2, కార్ప్స్ అంటే నాకు ఫలదళాలు అని చెప్పుకుంటాం. ద్విఫలదళ సంయుక్త ఊర్ధ్వ అండన్యాసాన్ని కలిగి ఉంటుంది. బైకార్పల్లేటే అంటే ద్విఫలదళ సంయుక్త ఊర్ధ్వ అండన్యాసాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా 3 క్రమాలను కలిగి ఉంటుంది. ఇవి జెరానియల్స్తో ప్రారంభించబడి లామియేల్స్తో అంతం కావడం జరుగుతుంది. జెరానియల్స్తో ప్రారంభించబడి లామియేల్స్తో అంతం కావడం జరుగుతుంది. ఇది ఉపవిభాగము గామోపెటాలే. నెక్స్ట్ ఉపవిభాగము మోనోక్లామిడే. మోనోక్లామిడే యొక్క డెఫినేషన్ మనం పరిశీలించినట్లయితే ఇవి రక్షక ఆకర్షణ పత్రాలు లేదా పరిపత్రాలు కలిసి ఒకే వలయంలో ఏర్పడి ఉంటాయి. రక్షక ఆకర్షణ పత్రాలు కలిసి ఒకే వలయంలో ఏర్పడి ఉంటాయి. ఈ మోనోక్లామిడేను 7 శ్రేణులుగా విభజించారు. మోనోక్లామిడేను 7 శ్రేణులుగా విభజించారు. ఈ యొక్క 7 శ్రేణులు క్రమాలుగా విభజించబడలేదు. 7 శ్రేణులు క్రమాలుగా విభజించబడలేదు. ఆ 7 శ్రేణులు కర్వెంబ్రియే, మల్టీఓవులేట్ ఆక్వాటికే, మల్టీఓవులేట్ టెరెస్ట్రిస్, డాఫ్నేల్స్, ఏ క్లామిడోస్పోర్, యూనిసెక్సేస్, మైక్రామ్యే. ఫస్ట్ కర్వెంబ్రియే. కర్వెంబ్రియే ఇందుట్లో ఏకాంత అండాలు ఉంటాయి. కర్వెంబ్రియేలో ఏకాంత అండాలు, పీఠ అండన్యాసం ఉంటుంది. అంకురచ్చద రహిత విత్తనాలు ఉంటాయి. దీనిలో 7 కుటుంబాలు ఉంటాయి. ఈ యొక్క కర్వెంబ్రియేలో 7 కుటుంబాలు ఉంటాయి. నెక్స్ట్ మల్టీఓవిలేట్ ఆక్వాటికా. ఈ యొక్క మల్టీఓవిలేట్ ఆక్వాటికాలో పూర్తిగా, ఆక్వాటికా అంటున్నా పూర్తిగా నీటి మొక్కలు, ఫలదళాలు సంయుక్తం, అండాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ శ్రేణిలో ఒకే ఒక కుటుంబం అనేది ఉంటుంది. ఇది మల్టీఓవిలేట్ ఆక్వాటికా. నెక్స్ట్ మల్టీఓవిలేట్ టెరెస్ట్రిస్. దీనిలో
పూర్తిగా నేలపైన పెరిగే మొక్కలు ఉంటాయి. ఫలదళాలు సంయుక్తంగా ఉంటాయి. అండాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ శ్రేణిలో 3 కుటుంబాలు కలవు. ఇది మనకు మల్టీ ఓవులేట్ టెరెస్ట్రిస్. తర్వాత నెక్స్ట్ డాఫ్నేల్స్. ఈ యొక్క డాఫ్నేల్స్లో పర్యండకోశ పుష్పాలు ఉంటాయి. పర్యండకోశ పుష్పాలు ఉంటాయి. తర్వాత ఏకఫలదళ అండాశయం, 2 నుంచి 4 అండాలు ఉంటాయి. ఈ శ్రేణిలో ఈ యొక్క డాఫ్నేల్స్లో ఈ యొక్క శ్రేణి లోపల 5 కుటుంబాలు అనేటివి ఏర్పడి ఉంటాయి. డాఫ్నేల్స్లో 5 కుటుంబాలు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ శ్రేణి ఏ క్లామిడోస్పోర్. ఇక్కడ మనకు ఏ క్లామిడోస్పోర్లో ఏకబిలయుత అండాశయం, విడదీయలేని అంకురచ్ఛద సహిత అండాలుంటాయి. ఈ శ్రేణిలో కూడా 3 కుటుంబాలు ఉంటాయి. ఏ క్లామిడోస్పోర్లో కూడా 3 కుటుంబాలు ఉంటాయి. ఇది ఏ క్లామిడోస్పోర్. తర్వాత నెక్స్ట్ యూనిసెక్సియల్స్. నెక్స్ట్ శ్రేణి యూనిసెక్సియల్స్. సాధారణంగా పరిపత్రరహిత పుష్పాలు, ఏకలింగక పుష్పాలు అనేటివి ఉంటాయి. దీనిలో కూడా 3 కుటుంబాలు ఉంటాయి. తర్వాత మనకు మైకాంబ్రియాను పరిశీలించినట్లయితే పేర్లోనే ఉంది కదా మైకాంబ్రియా, సూక్ష్మ పిండం అనేది ఉంటుంది. తర్వాత ఈ యొక్క సూక్ష్మ పిండము సంయుక్తంగా ఉంటుంది లేదా అసంయుక్త అండాశయం, ఒకే అండాన్ని కలిగి ఉంటుంది. ఈ శ్రేణిలో కూడా 4 కుటుంబాలు అనేటివి ఉంటాయి. ఇది మైకాంబ్రియా. ఈ విధంగా ఉపవిభాగం మోనోక్లామిడే గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకు వివృత బీజాలు, జిమ్నోస్పమ్స్ లేదా వివృత బీజాలు. వివృత బీజాల యొక్క డెఫినేషన్ ఏంటంటే విత్తనాన్ని లేదా ఫలాన్ని ఆవరించి విత్తన కవచము లేదా ఫలకవచము లేనటువంటి విత్తనాలను లేదా ఫలాలను జిమ్నోస్పమ్స్గా చెప్పుకుంటున్నాం. ఈ యొక్క వివృత బీజాలు 3 కుటుంబాలుగా వివరించబడింది. వివృత బీజాల్లో 3 కుటుంబాలుగా వివరించబడింది. అవి ఒకటి నీటేసి, ఎగ్జాంపుల్ నీటం, కోనిఫెరేసి, ఎగ్జాంపుల్ పైనస్, సైకడేసి, ఎగ్జాంపుల్ సైకస్. ఈ విధంగా 3 కుటుంబాలు వివరించబడ్డాయి ఈ యొక్క వివృత బీజాలలో. తర్వాత నెక్స్ట్ మోనోకాట్లిడనే లేదా ఏకదళ బీజాలు. ఏకదళ బీజాల యొక్క 3 ముఖ్య లక్షణాలను మనం పరిశీలించినట్లయితే అవి అబ్బరపు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థను కలిగి ఉండడం, సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉండడం, ఒకే ఒక బీజాన్ని కలిగి ఉండడం ఈ ఏకదళ బీజాల యొక్క 3 ముఖ్య లక్షణాలు. ఈ విధంగా ఏకదళ బీజాల గురించి మనము దాని యొక్క డెఫినేషన్గా చెప్పుకుంటున్నాం. తర్వాత ఈ యొక్క ఏకదళ బీజాలను 7 శ్రేణులుగా వివరించడం జరిగింది. 7 శ్రేణులుగా విభజించారు. ఈ శ్రేణులను క్రమాలుగా విభజించబడలేదు కాబట్టి 7 శ్రేణులు మాత్రమే ఉన్నాయి. అవి ఒకటి మైక్రోస్పెర్మే, 2 ఎపిగైనే, 3 కొరనేరియే, 4 క్యాలిసినే, 5 నోడిఫ్లోరే, 6 అపోకార్పే, 7 గ్లూమేసి. ఫస్ట్ మైక్రోస్పెర్మే. మైక్రోస్పెర్మే నిమ్న అండాశయాన్ని కలిగి ఉండి అనేక సూక్ష్మ అండాలు అనేటివి ఉంటాయి ఈ యొక్క మైక్రోస్పెర్మేలో. నెక్స్ట్ రెండవది ఎపిగైనే. ఈ యొక్క ఎపిగైనేను పరిశీలించినట్లయితే దీనిలో పరిపత్రాలు ఆకర్షణీయంగా ఉంటాయి. నిమ్న అండాశయం, అండాలు పెద్దగా తక్కువ సంఖ్యలో ఉంటాయి. దీనిలో 7 కుటుంబాలు ఉంటాయి. ఎపిగైనేలో 7 కుటుంబాలు ఉంటాయి. నెక్స్ట్ శ్రేణి కొరినేరియే. కొరినేరియాను మనం పరిశీలించినట్లయితే
స్త్రీ బిలయుత ఊర్ధ్వ అండాశయం ఉంటుంది. అంకురచ్చద సహిత విత్తనాలు ఉంటాయి. ఈ శ్రేణిలో 5 కుటుంబాలు ఉంటాయి. కొర్నేరులో 5 కుటుంబాలు ఉంటాయి. నెక్స్ట్ శ్రేణి కాలిసిని, 4వది కాలిసిని. దీనిలో పరిపత్రాలు రక్షక పత్రాల వలె ఉంటాయి. ఊర్ధ్వ అండాశయం, అంకురచ్చద సహిత విత్తనాలు అనేటివి ఉంటాయి ఈ యొక్క శ్రేణిలో, కాలిసినిలో. తర్వాత నెక్స్ట్ నూడిఫ్లోరే. నూడిఫ్లోరే 5వది శ్రేణి నూడిఫ్లోరే. పరిపత్రాలు క్షీణించి కానీ పూర్తిగా లోపించి కానీ ఉంటాయి. అంకురచ్చద సహిత విత్తనాలు ఉంటాయి. ఈ శ్రేణిలో కూడా 5 కుటుంబాలు ఉంటాయి. నూడిఫ్లోరేలో 5 కుటుంబాలు ఉంటాయి. నెక్స్ట్ శ్రేణి అపోకార్పే. అపోకార్పే. ఈ యొక్క అపోకార్పేను పరిశీలించినట్లయితే 1 లేదా అంతకంటే ఎక్కువ అసంయుక్త ఫలదళాలు, అంకురచ్చద రహిత విత్తనాలు ఉంటాయి. అంకురచ్చద రహిత విత్తనాలు ఉంటాయి. ఈ శ్రేణిలో కూడా 3 కుటుంబాలు కలవు. అపోకార్పేలో కూడా 3 కుటుంబాలు కలవు. నెక్స్ట్ గ్లూమేసి. లాస్ట్ శ్రేణి గ్లూమేసి. దీనిలో పరిపత్రాలు పొలుసులలాగా ఉంటాయి. సూక్ష్మ పుష్పాలను కలిగి ఉంటాయి. ఏక బిలయుత ఊర్ధ్వ అండాశయం, ఒకే అండాశయాన్ని కలిగి ఉంటుంది. దీనిలో కూడా 5 కుటుంబాలు ఉంటాయి గ్లూమేసిలో. ఇది ఈ యొక్క ఏకదళ బీజాల యొక్క 7 శ్రేణుల గురించి వివరణ. మొత్తం బెంతం మరియు ఉక్కర్ యొక్క వర్గీకరణ. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.